మన సొంత అభిప్రాయాలు కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే మనం పుట్టక ముందు కూడా దేవుని వాక్కులు ఉంటాయి, మనం చనిపోయిన తర్వాత కూడా దేవుని వాక్కులు ఉంటాయి. ఈ బైబిల్ రాయబడింది 1600 సంవత్సరాలు రాయబడింది, మామూలు విషయం కాదు. ఏ గ్రంథం అన్ని సంవత్సరాలు రాయబడలా. ఏదైనా ఒక బుక్ ఒక వ్యక్తి రాశాడంటే వాడి జీవితంలో రాస్తాడు. ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు, ద వింగ్స్ ఆఫ్ ది ఫైర్ అనే బుక్ రాస్తాడు. ఆయన జీవితంలో ఆయన రాస్తాడు. ఒక 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టిద్ది అనుకో మహా అయితే. ఇంకొకటి చార్లెస్ డార్విన్ ఆయన ఒకటి రాశాడు, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అని. అది కూడా ఆయన జీవితంలో రాస్తాడు. బైబిల్ మాత్రం 1600 సంవత్సరాలు పట్టింది రాయడానికి, 1600 ఇయర్స్. ఏ ఒక్క మనిషి కూడా 1600 సంవత్సరాలు బతకల. బైబిల్లోనే ఎక్కువ కాలం బతికిన వ్యక్తి మొతుషల, ఆయన 969 సంవత్సరాలు బతికాడు. కానీ బైబిల్ రాయబడిన కాలం 1600 సంవత్సరాలు. అంటే ఒక్క వ్యక్తి రాస్తే ఈ బైబిల్ మొత్తం పూర్తి కాల అవ్వదు కూడా. మరి ఎట్లా అంటే 40 మంది ప్రవక్తల ద్వారా రాయబడింది, 40 మంది రచయితలు. ఆ 40 మంది కూడా ఒక కాలానికి చెందినవారు కాదు, ఒక ఊరు చెందినవారు కాదు, బంధువులు కూడా కాదు, ఒకే భాష తెలిసిన వారు కూడా కాదు. అయినప్పటికీ బైబిల్ మొత్తం చదువుతున్నప్పుడు అంటే ఏ గ్రంథకర్త రాసినా ఇంకో గ్రంథకర్తకి దానికి వ్యతిరేకంగా ఉండదు. ఇదంతా ఒకటే. ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నాం అనుకో, ఒక కవి రాసిన బుక్, అట్లాంటి ఏదైనా బుక్ చదువుతున్నావు అనుకో, ఆ బుక్ మొత్తంలో థీమ్ ఎక్కడ పోదు, నీకు రైటర్ ఒకడే ఉంటాడు కాబట్టి నీకు కథలో కన్ఫ్యూజన్ ఉండదు. కానీ బైబిల్ మాత్రం ఒకటి రాయాలి, మళ్ళీ 40 మంది రాశారు, అందరూ కూడా ఒక కాలానికి చెందినవాడు కాదు, మళ్ళీ ఒకే రూమ్లో కూర్చొని కూడా రాయలేదు. కానీ ఇదంతా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడింది కాబట్టి మనకి బైబిల్లో వ్యతిరేకత ఉంటుంది. అంటే ఈ ప్రవక్త చెప్పిన మాట ఆ ప్రవక్త కరెక్ట్ ఉంటుంది, ఆ ప్రవక్త చెప్పిన దాన్ని ఈయన రాస్తాడు, ముందే ప్రవచించుంటాడు. అంటే ఒక దగ్గర నెరవేర్పు ఉంటుంది, ఇంకో చోట ప్రవచించి ఉంటుంది.